టామీ టామీ భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడౌన్ అంటే కూర్చుంటుంది. గోపి ఇది అంటే ఏం చాలరా దక్కోగలనా? పిల్లలు 2 స్వీట్స్ పెడతాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది. నాటకం అంతా కంఠస్థం చేశారా? నేను బాగా చదివానమ్మా. నా ముసలి బాబు వేషం నాకు బాగా వచ్చేసింది. చిట్టి నీకు కొంచెం కొంచెం తప్పులు వస్తారా? అయినా నీ ముసలి బాబు వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామీ, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామీ, ప్రోగ్రాం మధ్య గొడవ చేసేవా తాగిగత్తా. పదండి. అపన తన మన మారోరే బైరనమను. అయ్య బాబు, మొదటి కుక్క దిక్కుమాలి కుక్క నీకే వచ్చింది. అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే పోవే. ఏంటి బాబు, ఏంటి టామియా? అది నీ కుక్క బాబు. అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. గోపి, సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీశాం, అన్ని టెస్టులు చేశాం. రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్, వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది. వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిరిగిల్లాడిపోయింది. నీ బాబుకి ఏం భయం లేదమ్మా. నీరసం పోవటానికి, నిద్ర పట్టటానికి కొన్ని టాబ్లెట్స్ రాశాను. ఇవాళకి ఇవి వాడు. గోపి, ఈ మాత్ర వేసుకో. మమ్మీ, నాకు ప్రామిస్ చేయి మమ్మీ. ఏమిటో చెప్పు బాబు. నా టామీని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. పోతే పోయింది, మరో కుక్క కొనుక్కుందాం. నాకు ఇంకో కుక్క వద్దు, నాకు టామీయే కావాలి. వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. లేకపోతే దాన్ని తుపాకీతో కాల్ చేస్తారట. పాపం చచ్చిపోతుంది. వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్. అలాగే బాబు, నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని విడిపించి తెస్తాను. ముందు నువ్వు మాత్రం వేసుకో. ఓ అలాగే. మా అమ్మ మంచిది. సార్, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు. దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతుల్లో లేదమ్మా. పై ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కగదిలో ఉన్నారు. ఏమండి, నువ్వా? ఏమిటిలా వచ్చావు? నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు. వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లను పెంచుతున్నావా? ఎందుకను? ఎవరూ ఏమీ దోచుకోకుండా ఉండటానికే? అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక? ఆఫీసర్, నేను కుక్కని వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం, తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు, లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని
లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి. ఎందుకో తెలుసా? రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి గనుక. చూడండి, కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు. కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు. అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు. నీ కొడుక? అవును, బిడ్డని నా అని చెప్పుకునే అధికారం అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కడతాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కడతాను. అప్పుడు కూడా వదలనంటావా? మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను, అవసరమైతే మేయర్తో పోట్లాడతాను, ఏమైనా సాధిస్తాను. సరేలే, నీతో నాకు వాదన ఎందుకు? కుక్క పిల్లలు పట్టుకెళ్ళు. ఇది గుమస్తాగా చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు, చేసిన పొరపాట్లకి చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి. తప్పదు. కుక్కనెందుకు పెంచుతున్నావు అని అడిగావు. చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక, పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్? గోపి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. టమీ టమీ కమాన్ కమాన్. దా 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 టమీ. టమీ. శుభలక్ష్మి, ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా, పెద్దస్పత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? వర్పకల స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులను ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా, దాకా చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకురా? కొట్ట. బాబు బాబు బాబు, కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. ఏయ్ డాక్టర్, అయ్యా. నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువైపోతా ఉంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పెర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పెర్మనెంట్ గా అతను పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్ ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా, ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసా పింక్ మొక్కండి వేసేసి బాగా రంగరింగ్ చేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తగా పట్టండి ఇది. దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే 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 ఈ వంకాయ పచ్చళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో, ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాన్లు ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుని మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు దంచు దంచు. సరే, అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి. ఏమే, ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసేయి. వేసేయి ఏమండి, ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఏమండి, ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి వేసేయి. ఈ పేస్ట్ వేస్తానా? ఎవడ్రా? వేసేయ్, తొందరగా వేసేయ్. బాగా పిసుకరా, ఓపిక లేదు వెధవా. నాలుగు మీద ఉండగానే చావాలి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి, వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర ఓ దీపం పెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా, ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి.
అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయం అవునాయి, నయం అయితే పంచజాబులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాడి మీద పెట్టవా? వాడు పాడి మీద అమ్మా కాము చూడబడి రసం కూడా పోయింది. నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏం తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే నో నో యు మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడం చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి. లేక మీరు పరీక్ష చేసే విధానమే పొరపాటు అయి ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి 1 నెల కంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివింది? డాక్టర్, నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? నర్స్, అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మన్న ఆడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ, నవ్వుతూ, హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. గోపి, అమ్మా, నువ్వు ఈవేళ పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడు కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు,
బాధపడతావు ఎందుకమ్మా? నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్ర చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. వస్తున్నారు ఎవరా కొత్త పేషెంట్? పిచ్చి పేషెంట్. వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దవసం 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 సర్వం దవసమే. నా కర్మ 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 కర్మ. నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడు విరగొట్టడానికి. నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఇవ్వను. వాడు నేను కూడా దర్దాపుగా రానివ్వరు. ఒరే చిట్టుకే, నీకు దొరికిందల్లా మొదలు కొట్టు కొట్టు. ఏమిటండి అన్యాయం? ఒక చెక్క అంత కట్టే ఏమిటండి అన్యాయం? డాక్టర్ మా వాడు వచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకొని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి. డాక్టర్, ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల సాబ్ ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి, నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సోమంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. ఏమండి, ఏమిటండి ఇది? ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారికి ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి, కాస్త వేసుకోండి నోట్లో. నీయమ్మా కడుపు బంగారం గారు. ఏమిటి, నిన్న మనం సీసా పెంకులు, పేస్ట్, పెనాయిలు అంతా కలిపి నూరేనే. అదే ఇది అమ్మో. వేసుకున్నావా? అయిపోన్నాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడిందంతా నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చేసి వాళ్ళు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం. అరే బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. ఫస్ట్ ప్రైజ్ అతను వీల్లేదని చెప్పడానికి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది, రావణాసుడాసంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడేశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు. నీకేం తెలీదు. తెలుసు. ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాసం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో.